అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దేవమ్మ. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, రామదాసు హుషారుగా రిక్షా తొక్కుకుంటూ గంట గనగన మోగించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అతనేం జనసమ్మర్ధమైన రోడ్డు మీద నుంచి పోకపోయినా అతని ఆనందానికి చిహ్నంగా గంట మోగించుకుంటున్నాడు. మొదటి ఆట సినిమా వదిలేయడం, రెండో ఆట మొదలు పెట్టడం అయ్యింది. సుమారు రాత్రి 10:30 దాటింది. రిక్షా వస్తావా అంటూ 2-3 అడిగినా దాసు రాదండి రాదండి అని తాళయుక్తంగా చెప్పుకుంటూ దూసుకుపోతున్నాడు. లక్ష్మి టాకీస్లోంచి సినిమా మాటలు గట్టిగా బయట రోడ్డు మీదకు వినిపిస్తున్నాయి. ఛ కులాట, నీ ముఖం నాకు చూపించకు, పో బయటికి పో అంటూ అరుస్తోంది పురుషకంఠం. దాసు ఆ చిత్రం నిన్ననే చూశాడు. సన్నివేశం గుర్తుకొచ్చి నిట్టూర్చాడు. ఆడదంటే మగాడికి ఎంత లోకువా అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ తన ఉత్సాహంలో పడిపోయాడు. మనసంతా ఆనందంతో ఉరకలు వేయడం మొదలుపెట్టింది. అతను ప్రొద్దుట 6:30కి రిక్షా వేసుకొని ఇంట్లోంచి బయటకొచ్చాడు. సొంత బండి కావటం వల్ల అద్దె కట్టే బాధ లేదు. 2కో 4కో షావుకారికి బండి అప్పగించాలనే బెంగలేదు. అతనికి ఆ రోజు తనని వరించిన అదృష్టదేవత గుర్తుకొస్తోంది. పొద్దున్నే తన రిక్షా ఎక్కినామే అతనికి పదే పదే గుర్తుకొస్తోంది. అచ్చంగా ఆమె ఆకాశంలో నుంచి దిగివచ్చిన దేవతలాగా ఉంది. అప్పుడే విరిసిన ముద్ద నందివర్ధనం పువ్వులా తెల్లని బట్టల్లో స్వచ్ఛంగా అందంగా ఉంది. నిజానికి బోనీ బేరం కదా అని 2 రూపాయలకి తగ్గని బేరం ₹1.50కే వెళ్ళాడు. కానీ ఆ యమ్మ బండిలో కాలెట్టిన లగాయితూ ఎన్ని బేరాలు తొక్కాడు. అదేమిటో ఎక్కిన వాళ్ళంతా తను ఎంత అడిగితే అంతా ఇచ్చేశారు. ఒక్కొక్కసారి తను మరీ దిలాసాగా ఎక్కువే అడిగినా అది ఇచ్చేసి ఎక్కారు. మధ్యాహ్నం కూడు తినేందుకు కూడా టైం దొరకలేదు. బజ్జీలు తిని టీ తాగాడు. సాయంత్రం 6 గంటలకి 2 జొన్న పొత్తులు కొనుక్కొని తిన్నాడు. నిజానికి కడుపులో ఆకలి కంటే ఆనందం ఎక్కువగా ఉంది. 53 రూపాయలు వచ్చాయి. 3 రూపాయలు పెట్టి కరకజ్జం కొని సీటు కింద పెట్టాడు. ఇంట్లో ఆడది ఈవేళ గుమ్మెత్తిపోవాలి. దాసుకి చిన్నప్పటి నుంచి బోనీ అనేది ఎంతో నమ్మకం. బోనీ మంచిదైతే విశ్రాంతి ఉండదు. లక్ష్మి గల్లు గల్లుమంటూ వస్తుంది. ఒక్కొక్క ముదనష్టపు బోనీ పడిన రోజున ఎక్కడికెళ్ళినా దరిద్రమే. ఇది దాసు నమ్మకం. అందుకే దాసుకు ఈవేళ తెల్లబట్టల దేవమ్మ బాగా గుర్తుకొస్తోంది. ఆమె స్కూలుకు బయలుదేరే వేళ చూసి 10 పైసలైనా ఆమెని తన రిక్షాలో ఎక్కించుకొని తీసుకుపోవాలి. ఆమె కాలు మోపిందంటే చాలు, అదే 10,000. మరుసటి రోజు ఆ పై రోజు కూడా దేవమ్మని టైంకి పట్టుకోలేకపోయాడు. ఆమె ముందే వెళ్ళిపోయిందో మరేమైందో తెలియదు, కానీ అతనికి ఆమె తటస్థపడలేదు. దానికి తగ్గట్టుగా అతనికి ఆ 2 రోజులు బేరాలు లేవు. 12 రూపాయలు రావడం గగనమైంది. దేవమ్మ బోనీ మీద అతనికి మోజు మరీ ఎక్కువైపోయింది. 3వ రోజు అతను తెలతెలవారుతూ ఉండగానే బయలుదేరి రోడ్డు మొగసాల నిలిచాడు. దూరంగా ఆమె కనిపించగానే అతనికి సాక్షాత్తు అదృష్ట దేవత కదిలి వస్తున్నట్లు అనిపించింది. ఆమె పక్కన హుందాగా నిండుగా ఉన్నాయన్ను చూసి బాబుగారు అనుకొని బండి తీసి ఉత్సాహంగా ఎదురెళ్ళాడు. తీరా దగ్గరకు వెళ్ళాక తెలిసింది, ఆమె ఎందుకో చాలా కోపంగా ఉంది. దుమదుమలాడుతూ రిక్షా ఎక్కింది. అతని ముఖం అశాంతిగా ముభావంగా ఉంది. అతను ఎక్కాడు. దాసులో ఉత్సాహం చచ్చిపోయింది. తెల్లని మల్లెపువ్వు లాంటి బట్టల్లో ఉన్న దేవమ్మ చిరచిరలాడుతూ ఉంటే ఎలాగో అయ్యింది. బండి వేగాన్ని పుంజుకుంది. బాబుగారు మాత్రం ఆమెని సముదాయించే ధోరణిలో నెమ్మదిగా మొదలుపెట్టాడు. ప్రతి చిన్న విషయానికి నువ్విలా కోపగించుకుంటే ఎలా? ఆమె గయ్యమని లేచింది. నా కర్మేం పట్టింది? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నాకు మీరేం పెట్టి పోషించటం లేదు. నా అన్నం నేను తింటున్నా. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. ఆమె గొంతులో ధ్వనించిన చిత్కారానికి బాబుగారు ఎలా బాధపడ్డాడో కానీ దాసు మాత్రం విలవిల్లాడిపోయాడు. దేవమ్మ మాట్లాడే పద్ధతి దాసుకు ఎంతమాత్రం నచ్చలేదు. నెమ్మదిగా
బాబుగారు అన్న మాటలకి మళ్ళీ గొంతు చించుకుంది. మీ హద్దుల్లో మీరుండండి, నాకేం చెప్పనక్కర్లేదు. మిమ్మల్ని కట్టుకున్నందుకు నా ముఖాన ఏ సుఖమూ లేదు. ఎంతసేపు మీ వాళ్ళు మీ గోలే అంటూ అతన్ని మరింత ఈసడించింది, విదిలించి పారేసింది. ఆమె గొంతు రోడ్డు మీద పోయేవారు కొందరు ఆశ్చర్యంగా విని ముందుకెళ్ళిపోయారు. దాసుకి ఒళ్ళు మండిపోయింది. దేవమ్మ ఇలా మాట్లాడడం అతనికి ఎంతో అవమానమనిపించింది. బాబుగారు గంటు ముఖం పెట్టుకొని కూర్చొని ఉంటారని చూడకుండానే గ్రహించాడు దాసు. ఓరకంటతో చూడనూ చూశాడు. ఇద్దరూ ఎడముఖం పెడముఖం పెట్టుకొని కూర్చున్నారు. మాటల బట్టి చూస్తే అమ్మగారిదే తప్పనిపించింది దాసుకి. భార్యాభర్తలు అన్నాక పోట్లాటలు తప్పవు, పొంగిపోవడాలు తప్పవు. అయినా పెళ్ళామిలా మొగుణ్ణి తీసి పారేయకూడదు అనిపించింది అతనికి. రిక్షా ఆగింది. ఆమె ఉరికినట్లు దిగి స్కూల్లోకి వెళ్ళిపోయింది. బాబుగారు మాత్రం డబ్బులిచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. పూర్తిగా గొడవేమిటో తెలియకపోయినా దేవమ్మ అలా మాట్లాడకూడదనిపించింది దాసుకి. అదే తనైతే సిగబాయి తీసి తన్నేసేవాడు. నిజంగా బాబు శాంతమూర్తే అనుకున్నాడు. ఆ రోజు కూడా దాసుకి డబ్బులు గలగలా రాలాయి. రాత్రి వేడివేడి అన్నంలో ఉల్లికారం కలుపుకొని అన్నం తింటూ దుర్గతో సినిమా కథలాగా ఇదంతా చెప్పాడు దాసు. ఏంటయ్యా అట్టాగంటావు? ఎంత బాధైందో, లేకపోతే ఆ అమ్మ అంతలేసి మాటలు అంటుందా అంది దుర్గ. మనకేటి తెలియతనుకో, అయినా అంతలేసి మాటలు అనుకోకూడదే దుర్గా, అంత దలపరిస్తే ఏం బాగుంటుంది అన్నాడు. అవును నిజమే, ఆమె గారు సంపాదించుకుంటా ఉంది, దర్జాగా బతుకుతా ఉంది, అందుకని అలా అంది అంటూ సమర్థించింది దుర్గ. ఎన్నైనా చెప్పు, నేనైతే 4 అంటించేవాణ్ణి, సంపాదిస్తే మాత్రం చచ్చినట్టు పడు ఉండాలి పెళ్ళామంటే అన్నాడు. అతని మాటల్లో కొంటెదనం ధ్వనించింది. ఎందుకు పడుండాలయ్యా, 4 తన్నీసుడు, నేనుంటానేమో సుద్దువు కానీ అంది. నువ్వు అలాంటి మాటలు ఎన్నడైనా అన్నావా అన్నాడు. దుర్గ పొంగిపోయింది. సాల్లేవయ్యా, అవన్నీ చదువుకున్నోళ్ళ గొడవలు, ఆళ్ళే చూసుకుంటారు అంది సర్ది చెప్తున్నట్లు. దాసు నవ్వాడు. ఆళ్ళే చూసుకోక మనం చూస్తామా ఏంటి అన్నాడు. దుర్గ ఏం మాట్లాడలేదు. ఏదైనా ఆ అమ్మ కాలెట్టిందంటే బండిలో ఆ రోజు కాసులు రాలాల్సిందే అన్నాడు ఆవులిస్తూ. ఎవరి పిచ్చి ఆరికానందం అని ముక్తాయించింది. ఆ తర్వాత దేవమ్మ దాసు రిక్షా 2-3 సార్లు ఎక్కింది. ఓసారి ముచ్చటగా ఇద్దరే పిల్లల్ని తీసుకొని ఎక్కింది. మరోసారి మొగుడితో ఎక్కింది. రిక్షా నడిచినంతసేపు కొట్లాట జరుగుతూనే ఉంది. బాబుగారు బ్రతిమాలుతూనే ఉన్నారు. ఆ అమ్మ రెచ్చిపోతూనే ఉంది. దాసుకి ఒళ్ళు మండిపోతూనే ఉంది. అయితే ఆ రోజు కాసులు మాత్రం బాగా రాలేయి. ఆ రోజు డిసెంబర్ 31. పొద్దుట నుండి ఒకటే వాన కురిసి కురిసి సాయంత్రం 4 గంటలకి ఆకాశం తెరిపిన పడింది. ప్రజల్లో ఉత్సాహం మేల్కొంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం, పాత సంవత్సరానికి వీడ్కోలు, పార్టీలు, హడావిడి అన్నీ ఈ వర్షంలో కొట్టుకుపోయాయని బెంగ పెట్టేసుకున్న రసజ్ఞులందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. పొద్దుట నుండి వానతో విసిగిపోయిన దాసు ఆనందంగా బండి తీశాడు. ఆ రోజు రాత్రి హడావిడి ఉంటుంది. 4 బేరాలు తగిలితే హుషారుగా ఉంటుందని బయలుదేరాడు. ఇయాల రాత్రంతా రాను, తెల్లారొస్తా, తలుపేసుకొని పడుకో అని ఇంట్లో చెప్పేసి మరీ బయలుదేరాడు దాసు. చీకటి పడిన కొద్దీ జనసంచారం పెరుగుతోంది. న్యూ ఇయర్ కేక్స్ క్షణాల మీద అమర్చారు బేకరీల వారు. బారులన్నీ బాహాటంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. బ్రాందీ షాపుల్లో దీపాలు వెలిగాయి. ఆ మారుమూల సందులో ఎవరో కాలేజీ కుర్రాళ్ళని దింపి వస్తున్నాడు దాసు. అప్పుడు రాత్రి 10 దాటింది. దూరంగా దీపస్తంభంకి ఎడంగా 2 ఆకారాలు నిలబడి ఉన్నాయి. ఒకరికొకరు దగ్గరగా ఏదో గుసగుసలాడుకుంటున్నట్లు మాటలు. దాసు ముందుకు పోబోయి నెమ్మదిగా బండి ఆపాడు. వస్తావా రిక్షా అన్న మాటలు విని సీటు మీద నుంచి దిగాడు. క్రీనీడలో చిన్న సూట్ కేసుతో నిలబడిన దేవమ్మని చూసి గతుక్కుమన్నాడు. తుల్లిపడి పక్కనున్న మనిషిని చూశాడు. బాబుగారు కాదు, నల్లగా ఉన్నాడు, కళ్ళకి జోడు, రింగుల క్రాపు, గల్ల లాల్చి, నోట్లో కిల్లి. దొంగకోళ్ళు కొట్టే వాటంగా అనిపించింది దాసుకి కడుపులో గాబరాగా అయ్యింది. పోకిరి వాళ్ళనే ఆడాళ్ళు ఎక్కువ ఇష్టపడతారేమో అనిపించింది. అతనికి ఏదో తెలియకుండానే తెలిసిపోతోంది. ఆ అమ్మ
తనని చూస్తుందేమోనని ముఖం మీద నుంచి తువ్వాలు పాగా చుట్టాడు. దొంగ కొల్లగాడు బేరమేమీ ఆడలేదు. ఎగిరి రిక్షాలో పడ్డాడు. ఆమె అతని పక్కన విధి లేనట్టు రిక్షా కదిలింది. దాసుకి విపరీతమైన నిస్సత్తువ ఆవహించింది. తనెందుకు బేరం ఒప్పుకున్నానా అని కంగారు మొదలైంది. దేవమ్మ అతన్ని గుర్తించే స్థితిలో లేదు. ఆమెకసలు అతను తెలియనే తెలియదు. నీ నగలేమైనా తెచ్చావా? తెచ్చాను. నీ సర్టిఫికెట్లన్నీ ఉన్నాయా? ఉన్నాయి. మరేం భయం లేదు. ఇద్దరూ మరీ చేరువైనట్లు మరేదో జరిగినట్లు రామదాసు ఒళ్ళంతా కారం రాసినట్లు కంపరంగా చిరచిరాలాడిపోయింది. పిల్లల్ని వదిలి వచ్చేస్తున్నాను. ఆమె గుసగుస. అతనేదో సముదాయిస్తున్న ధ్వని. దాసుకి కాండ్రించి ఉమ్మాలనిపించింది. ఇన్నాళ్ళు తను దేవమ్మ అనుకున్నామే దెయ్యంలా కనిపించింది. సంఘానికి చీడపురుగులా అనిపించింది. చదువు సంధ్యలో లేని దాసుకి ఈ చదువులన్నీ తగలెట్టాలనిపించింది. ఎప్పుడు బతిమాలుతూ ఉండే బాబుగారి ముఖం వాడి కళ్ళకు కట్టింది. అందమైన రాక్షసిని దేవమ్మలో చూస్తున్నాడు వాడు. వాడిలో అసహ్యం పెళ్ళుబికింది. ఒక దీపస్తంభం దగ్గర అకస్మాత్తుగా రిక్షా ఆగింది. చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్లు దాసు అనుకున్నాడు. ఏమైంది? త్వరగా పోనీ అన్నాయి రెండు కంఠాలు ఏకమై. బండి ఎల్లదండి, మరో బండి ఎక్కండి అంటూ దాసు సీటు దిగాడు. దొంగ కొల్ల గొంతులో ఆతృత. నా ప్రాణం బాగోలేదండి. మళ్ళీ అతనేదో మాట్లాడబోయాడు. దిగండయ్యా సంపక అన్నాడు. అందులో ఎంతో విసుగు ధ్వనించింది. ఏమనుకున్నారో? ఇద్దరూ దిగి చీకట్లో కలిసిపోయారు. లేచిపోయిన పెళ్ళాం తాలూకు మొగుడు మర్నాడు ఈ సంఘంలో ఎంత అవమానం పొందుతాడో. ఏం జరిగిందో తెలియని పసిపిల్లలు తల్లి కోసం ఎలా తల్లడిల్లిపోతారో అతను ఊహించి కరిగిపోతున్నాడు. అతనికున్న పరిధిలో అతనికి కొన్ని నీతులున్నాయి, నియమాలున్నాయి, ఆత్మవిమర్శలు, న్యాయ నిర్ణయాలు ఉన్నాయి. బయటపడి ఆ భార్యాభర్తలు విడిపోయినా దాసు ఇంత అసహించుకునేవాడు కాదేమో. ఆలోచించుకుంటూ ఆవేదన పడిపోతూ దాసు ఇంటివైపు తిరిగాడు. అతనెప్పుడు అలాంటి జంటని బండెక్కించుకోడు. రాత్రంతా రానన్నావుగా అని కళ్ళు నులుపుకుంటూ తలుపు తీసింది దుర్గా. వస్తే నీకేమైనా అడ్డా అన్నాడు. ఆ మాట చురుక్కుమని తగిలి దుర్గా నిద్ర వదిలిపోయింది. ఏందయ్యోయ్ జోరు మీదున్నావు అంది కుండలోంచి మంచినీళ్లు ముంచుతూ. దాసు ఏం మాట్లాడలేదు. మంచినీళ్లు అందుకున్నాడు. దుర్గకేం అర్థం కాలేదు. కాసేపు ఆగి బేరాలేం కుదరలేదా అంది. దాసు ఏం మాట్లాడలేదు. మీ దేవమ్మ గారిని ఎక్కించుకొని చక్కర్లు కొట్టకపోయావా? డబ్బులు రాలేయి అంది చిన్న నవ్వుతో. ముయ్యహే నోరు. అది దేవమ్మ కాదే దెయ్యం. ఆ యమ్మ కాలెడితే డబ్బులొచ్చినా అవి మనకొద్దులే అన్నాడు విసురుగా. దాసు వింత మాటలు దుర్గకి అర్థం కాలేదు. కళ్ళ మీదకి నిద్ర ముంచుకొస్తుంటే మొగుడి పక్కనే చేరి ముసుగు తన్నేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.